హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు అలేఖ్య పికిల్స్ అనేవి పెద్ద దుమారం కింద అయిపోయింది. అసలు ఆ రాష్ట్రంలోని వేరే టాపిక్ లేదన్నట్టు కింద అటు సోషల్ మీడియాలోనేంటి, ఇటు యూట్యూబ్లోనేంటి, ఏటి చూసినా సరే ఇదే టాపిక్ రన్ అవుతుంది. అసలు ఏంటి అలేఖ్య పికిల్స్ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అలేఖ్య పికిల్స్ వాళ్ళు ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడాను పికిల్స్ స్టార్ట్ చేసి బిజినెస్ అయితే సవ్యంగా చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఇలాంటి టైంలోని అలేఖ్య పికిల్స్ లో అలేఖ్య ఏం చేసిందంటే ఒక కస్టమర్ తో చాలా రూడ్ గా మాట్లాడింది. ఆ మాటలు ఏంటి అనేది ఇప్పుడు వినండి. ముందుగా అయితే ఒక ఆడియో లీక్ అయ్యింది. ఆ ఆడియో లీక్ అవడం వల్లే అందరికీ కూడా ఈ అలేఖ్య పికిల్స్ ఏంటి, అసలు ఈ వివాదం ఏంటి అనేది తెలిసింది. లేకపోతే ఎవరికి తెలిసేది కూడా కాదు. ఆ ఆడియో వైరల్ అవడం వల్లే ఇదంతా అందరికీ తెలిసింది. అయితే ఆ ఆడియో కాకుండా ఇంకా 3 ఆడియోలు అయితే నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీకు 1 by 1 ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. మీరైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ముందుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇది ఎందుకంటే వైరల్ అయింది కాబట్టి అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చూస్తారని, అందుకే ఆ ఆడియో క్లిప్ అయితే ఇప్పుడు వేస్తున్నాను, చూడండి. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడి దింగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను ఏమని తెంగ. చూశారు కదా, విన్నారు కదా, ఎలా మాట్లాడుతుందో మీరే విన్నారు కదా. అయితే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, ఇంకా అమ్మాయి గోల్డ్ ఏం కొంటావు, నీ ఎవరైతే ఎవరితో వెళ్ళిపోతుంది. చూసారు ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. ఈ మాటలన్నీ అసలు మాట్లాడిన అవసరమే లేదు అమ్మాయికి. ఈ అమ్మాయి మాట్లాడిన మాటలకి అతను డిప్రెస్ అయిపోయాడు అని సోషల్ మీడియాలో చెప్తున్నారు. చాలా మంది కూడా అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఎలా మాట్లాడింది, అంతగా అతను ఏమనేసాడు? నిజం చెప్పాలి అంటే ఒక ఆడపిల్ల ఇంత దారుణంగా మాట్లాడదు. ఎందుకు మాట్లాడింది? అతను ఏమన్నాడు? అతను పెద్దగా అన్నది కూడా ఏమీ లేదు. అతను పికిల్స్ కావాలి, ఎంత రేటు అని అడిగాడు. అడిగితే అమ్మాయి పికిల్స్ రేట్స్ పెట్టింది. అంతా బాగానే ఉంది అక్కడి వరకు. అతను ఆ రేట్స్ చూసి అయ్యో బాబు ఇంత రేట్లా అని, అది కూడాను ఒకసారి చూడండి ఆ అమ్మాయి ఎంతెంత రేట్లు పెట్టిందో. చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది పక్కన వేస్తాను, చూడండి మీరు. అయితే ప్రస్తుతానికి ఒకసారి చెప్తున్నాను మీకు. చికెన్ ½ kg అట, బోన్లెస్ చికెన్ 750. అంటే అందులోని అది కాకుండాను డెలివరీ ఛార్జెస్ 200 అంటున్నారు. అలాగా ఒకటేంటి మటన్, బోన్లెస్ మటన్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ½ kg 1200, అలాగే 1400, 15, 16 ఇలా ఎగురుతూనే ఉన్నాయి పైకి. రేట్లన్నీ చూసి అతను భయపడిపోయి ఒక్కసారిగా దండం ఇమోజీ పెట్టేసి, ఎందుకండి పచ్చళ్ళకి ఇలాంత రేట్లు అని పెట్టాడు. ఆ మాటకి ఆ అమ్మాయికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఈ మాటలన్నీ మాట్లాడింది. చూసారా అతన్ని ఎన్ని రకాలుగా తిట్టిందో. ఈ అలేఖ్య పికిల్స్ కొనకపోతే కనుక అసలు జీవితంలో వేస్ట్ అన్నట్టు కింద మాట్లాడేసింది. అంతేకాదు ఒక అబ్బాయితో ఎంత రూడ్ గా మాట్లాడింది, అదే విధంగా ఒక అమ్మాయితో కూడా అంతే రూడ్ గా మాట్లాడింది. ఆ అమ్మాయి వీడియో కూడా ఇప్పుడు వినండి. పిచ్చి మొహం నానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుకు. విన్నారు కదా, వినిపించింది కదా మీకు. ఏమంటుంది? 4 ఏళ్లలో పాచి పని చేసుకోవాలంట. ఈవిడ పికిల్స్ ఏమో హై రేట్ లో పెట్టేసింది. వేసి పిచ్చి మొహందని అంటే, ఇది కాదు పిచ్చి మొహంది, నిజానికి ఆ పికిల్స్ అమ్మేది పిచ్చి మొహంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇదిగో ఈ పిచ్చి మొహం అలేఖ్య చేసిన పనికి మొత్తం దగ్గరగా 35,000 మంది రిపోర్ట్ కొట్టారు. రిపోర్ట్ కొట్టడంతో దెబ్బకి ఛానల్ ఏంటి, అటు బిజినెస్ ఏంటి, అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఎవరు పిచ్చి మొహం? ఈవిడ అయ్యింది పిచ్చి మొహం ఇప్పుడు అలేఖ్య అనేది. ఒక అబ్బాయితో అంటే ఏదో అన్నాడని చెప్పేసి రూడ్ గా మాట్లాడింది అనుకుంటే పర్లేదు, కానీ అమ్మాయితో కూడా ఎందుకు అంత రూడ్ గా మాట్లాడాలి? నువ్వు ప్రతి ఒక్కరితో ఇలాగే మాట్లాడతావా? అయితే అమ్మాయిని పాచి పని చేసుకుని బతకమంటే 4 ఏళ్లలో పాచి పని చేసుకోవాలంట. నువ్వు చేసుకో వెళ్ళి పాచి పని. ఒక అమ్మాయిని అనడానికి నీకు సిగ్గుండా? ఇది నేను ఒక్కదాన్ని అంటున్న మాటలు కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా మంది ఈ అమ్మాయి గురించి తెలుసుకొని ఈ లింకులన్నీ కూడా, ఈ ఆడియో లీక్స్ అన్ని కూడా విన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట అంటున్నారు. అయితే దీనికి ఇప్పటికి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా సంజయ్ షే చెప్పలేదు ఏంటి ఆ అమ్మాయికి సారీ చెప్పిందా లేదా. ఈ అమ్మాయి చేసిన తప్పు, దానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నా సరే అమ్మాయి బయటకు వచ్చి ఒక వీడియో రూపంలోనో ఒక ఆడియో రూపంలోనో అమ్మాయి సారీ అయితే చెప్పాలి, తన అపాలజీ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దాకా అలాంటిది ఏం లేదు. వాళ్ళ అక్క వచ్చింది బయటికి, వాళ్ళ అక్క వచ్చి ఒకటే మాట్లాడుతుంది, తన గురించి మాట్లాడుకుంటుంది. వాళ్ళ చెల్లి మాట్లాడింది తప్ప కాదా, అమ్మాయి ఎందుకు అలా మాట్లాడింది ఏంటి అన్న దాని గురించి మాట్లాడాలి ఆమె. అలాంటిదంతా మానేసి మా చెల్లి ఎలా మాట్లాడింది, అమ్మాయి వాయిస్ నిజమే, అది తనదే, నేను కాదనట్లేదు, కానీ నన్నెందుకు లాగుతున్నారు, నా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారంటే నువ్వే కదా అమ్మాయిని పరిచయం చేసింది, నిన్ను చూసే కదా వాళ్ళందరూ కూడా నువ్వు అమ్మాయిని కూడా లైక్ చేసింది. ముందుగా అమ్మాయి వచ్చిందా, నువ్వు వచ్చావా? పైగా వాళ్ళందరూ అన్న మాటలన్నిటికీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నాకు ఇలా ఉంది, బాధగా ఉంది, అది ఇది, మాకు నాన్న లేరు, అది అని సెంటిమెంట్ డైలాగ్స్ అన్ని కొడుతున్నావు. నీ అంతవరకు నువ్వు న్యాయంగానే మాట్లాడుతున్నావు, కాదనట్లేదు. నీ బాధ నువ్వు చెప్పుకుంటున్నావు.
సేమ్ అదే టైంలో నీ చెల్లిని కూడా నువ్వు అడగాలి కదా ఫోన్ చేసి. మా ఫ్యామిలీని మొత్తం ఎందుకు తీసుకొస్తున్నారు, నా భర్తను అంటున్నారు, నా ఫ్యామిలీని అంటున్నారు, నేను ఏం చేశాను, నా చెల్లి చేసిన తప్పుకి నన్ను ఎందుకు అంటున్నారు, మా ఫ్యామిలీని ఎందుకు అంటున్నారు, నువ్వు అంత బాధపడుతున్నావు కదా. అదే విధంగా మీ చెల్లి చేసిన తప్పుకి నిన్ను అనకూడదు అంటున్నావు కదా, మరి ఫోన్ చేసి కనుక్కున్నా అన్నావు కదా, అసలు ఏంటి నిజమని తెలుసుకోగలిగావా? సరే, అమ్మాయి ఏం మాట్లాడింది, వాళ్ళ చెల్లితో ఏం అడిగింది అనేది, అమ్మాయి ఏం చెప్తుంది అనేది, సుమి టాక్స్ అనే అమ్మాయి ఏం మాట్లాడుతుంది అనేది కూడా వినండి ఒకసారి. ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది, నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్ గా కూడా అడగలేదు, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్ గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్ లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. అది ఏం జరిగింది అనేది చూసారు కదా, వింటున్నారు కదా. అసలు స్టిల్ ఇప్పటి వరకు కూడాను 2 రోజులు బట్టి ఆమె ఏం చెప్పట్లేదంట. ఆమె ఏం చెప్పకపోతే ఇవి ఎలా వదిలేస్తుందండి. ఇప్పుడు ఆ పరిస్థితిలో నా చెల్లి ఉందనుకోండి, ఖచ్చితంగా అమ్మాయిని అడుగుతాను, ఓకే ఎలా సరే నేను డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు ఎందుకు అలా అరిచి మాట్లాడుతున్నావు నాతోని, నేను ఇంకా డిప్రెషన్ అయిపోతున్నాను, నువ్వు 2 రోజుల వరకు మాట్లాడొద్దు అని అంది ఆ అమ్మాయి. సరే అలానే వదిలేస్తానా నేను? అలేఖ్య అనే అమ్మాయి ఎక్కడుంటుంది? తన తల్లి దగ్గర, తన చెల్లి దగ్గరే ఉంటుంది. తన చెల్లికి అయితే చెప్పుకుంటుంది కదా, వెంటనే వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లికో ఫోన్ చేసి, అమ్మ ఏమైంది ఏంటి, తను ఎందుకు ఏమైనా చెప్పిందా నీకు, ఒకసారి అడిగి కనుక్కో అని చెప్పేసి ఆవిడ దగ్గర కనుక్కొని ఈవిడి రెస్పాండ్ అవ్వచ్చు కదా, అసలు ఏం జరిగిందని తెలుసుకోవచ్చు కదా. 2 రోజులు బట్టి ఎలా వదిలేసింది, అసలు డిప్రెషన్ లో ఉన్నాను, ఏమైనా చేసుకుంటేనో. మరి ఏం భయం లేదా అమ్మాయికి? కనీసం ఈ మాత్రం భయం ఉండాలి కదా, తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఎలా? ఇదంతా చూస్తుంటే నాకైతే ప్రీ ప్లాన్డ్ గా అనిపిస్తుంది. ఏదో కోపంలో అనేసింది, ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలా అని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదంతా ఎలా ఉంది అంటే, చక్కగా వ్యాపారం పెట్టుకున్నారు. వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు అంతే అణిగి మణిగి ఒదిగి ఉండాలి. వ్యాపారం చేసుకునే చోటుని ఎలా ఉండాలి అనేది ముందు నేర్చుకుని తర్వాత వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుండు. కాకపోతే ఎక్కువ రేట్లు అనేటప్పటికి వీళ్ళు డిప్రెస్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. ఇలా ఒకళ్ళు ఇద్దరికి కాదండి, చాలా మందికి అయ్యిందంట. వాళ్ళందరూ కూడా మరి ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు అయితే బయటపడుతున్నారు. ఈ సుమి టాక్స్ లోని పెద్ద అక్క ఉంది కదండి, ఆ అక్క ఏమంటుందంటే, మా ఫ్యామిలీని మొత్తం అనేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, ఇప్పుడు ఒకళ్ళు నా చెల్లి అన్నది కాబట్టి మీరు అనేస్తున్నారు, అయిపోయినట్టేనా, అక్కడితో న్యాయం జరిగిపోయినట్టేనా అడుగుతుంది. నిజమే, ఆ అమ్మాయి అడిగింది కూడా నిజమే. మనం ఆ అమ్మాయి ఏదో రెచ్చిపోయింది కదా అని మనం కూడా రెచ్చిపోయి ఆ అమ్మాయిని ఏదో చేసేయాలి, అమ్మాయి కనబడితే చంపేయాలి, నరికేయాలని కామెంట్స్ అయితే రాస్తున్నారంట. ఇది కూడా తప్పేనండి, కాదనట్లేదు. అది కొంతమంది చేస్తున్న పని. కానీ ఈ అమ్మాయి ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి బయటకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటనేది చెప్పాలి కదా. అది కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అలేఖ్య కాదు, అలేఖ్య వాళ్ళ చెల్లి, చిన్న చెల్లి అనమాట, ఇప్పుడు వచ్చి అసలు ఏం జరిగింది అనేది చెప్తుంది. అది మీరు వినండి. అన్ని వింటుంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. మాక్సిమం వాళ్ళు ఎంత బాగా కవర్ చేసుకుంటున్నారు అనేది ఈ వీడియోస్ లోని ఇవన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది మీకు. ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. 1 సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేస్తుంది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా. ఇది ఎలా ఉందంటే ఫుల్ కవర్ డ్రైవ్ లా ఉంది. ఏంటి అంటారా, ఆ అమ్మాయి ఒకరికి అనబోయి ఇంకొకరికి అన్నది అంటే అతను బూతులు తిడితే ఈ అమ్మాయి రెస్పాండ్ అయ్యే తీరు వేరేగా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి రెస్పాండ్ అయ్యే తీరు ఎలా ఉంది, ఈ మాత్రం కొనలేనాడు, ఈ మాత్రం రేట్లు కొనలేనాడు ఎందుకురా అని చెప్పేసి తిడుతుంది. అమ్మాయి రేట్ల గురించే మాట్లాడింది. ఆడియో అయితే విన్నారు కదా, ఏమంటుంది, ఈ మాత్రం కొనలేనాడువి నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా మెయింటైన్ చేస్తావు అని అడుగుతుంది. అంటే తను అడిగింది దేనికి, తను చెప్పిన సమాధానం కూడా దానికి. ఇతను దేని గురించి అయితే అడిగాడో తన దాని గురించే సమాధానం కూడా చెప్పింది.
మీరు సరిగ్గా గమనించినట్లయితే మీరు సరిగ్గా చూడండి, ఆ ఇమేజ్ అయితే నేను ఇక్కడ పెడతాను. అందులో ఏముంది అంటే ఇంత ఎక్కువ రేట్లు ఎందుకు అని చెప్పి దండం ఇమోజీ పెట్టాడు, కానీ దానికి సమాధానంగా దానికి రిలేటెడ్ గానే ఆమె సమాధానం చెప్పింది. కానీ వీళ్ళు చక్కగా కవర్ డ్రైవ్ చేసుకుంటున్నారు. కానీ చేసుకునేవండి, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నమ్ముతారు. అయితే ఆడపిల్లలం మేము, మాకెవరూ లేరు, మా నాన్న కూడా చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు చాలా అణిగి మణిగి చాలా జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. మీరు ఇలాంటి తప్పు పనులు చేయకూడదు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా వచ్చి సారీ చెప్తే అక్కడితో కథం అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, బిజినెస్ పోయింది, మీరు మాట్లాడిన మాటలకి అటు అందరి దగ్గర బ్యాడ్ అయిపోయారు. నిజం చెప్పాలంటే అమ్మాయి చెప్పింది కూడా నిజమేనండి. ఎన్నో వేల కాల్స్ వస్తాయి, అందులోని అందరూ పాజిటివ్గా మాట్లాడని లేదు, నెగిటివ్గా కూడా మాట్లాడతారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలియక ఇప్పుడు ఇతని మీద అయితే చూపించేసినట్టుంది. కానీ ఇది ఎక్కడికి ముదిరి ముదిరి పాకంగా మారి ఎక్కడి దాకా వెళ్తుందో మరి చూడాలి. మీకైతే ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు, ఏంటి అసలు సంగతి, ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే మీకు తెలిసింది కదా. అసలు విషయాలు అయితే దేవుడికే తెలుసు, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకే తెలుసు, ఎదుటోళ్ళతో ఏం మాట్లాడిందో తెలుసు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఆధారాలతో మీ ముందు పెట్టాను, మీరు నిర్ణయించండి ఏది తప్పు ఏది ఒప్పని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.